హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మేమే ఈరోజు మనతో పాటు నరేష్ గారు ఉన్నారు. అసలుకి త్రూ అవుట్ మూవీ అంతా హే భగవాన్ ఏ బలవంత్ అని చెప్పి చేంజ్ చేశారు. బట్ మొత్తం త్రూ అవుట్ నరేష్ గారి మీదే ఉంటుంది అంటున్నారు. బిజినెస్ అంతా అడుగుదాం. హాయ్ సార్. హాయ్ మా, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సో చెప్పాలి, త్రూ అవుట్ మొత్తం నరేష్ గారే హోల్ అండ్ సోల్ అంటున్నారు. మీరేమంటారు? అదేం లేదు, హీరో సుహాస్ మా ఇద్దరి మీద మేజర్గా సినిమా అంటే జనరల్గా ఏంటంటే ఒక ఫిలింకి ఒక్కొక్క సెంట్రల్ క్యారెక్టర్ ఉంటుంది, పిల్లర్ క్యారెక్టర్. ఆ రకంగా పిల్లర్ క్యారెక్టర్ ఇది. హే భగవాన్ అంటే భగవాన్ ఇద్దరం, నేను సుహాస్ ఇద్దరు భగవానే. దాంట్లో బల్వంత్ అంటే ఇద్దరం. బేసిక్గా సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్. నా క్యారెక్టర్ హీరో సుహాస్ క్యారెక్టర్ రెండు వస్తాయి కాబట్టి అలా ఉంది అంతే. సో అంటే నారీ నారీ నడుమురారి కూడా చూస్తే ఇంకా హీరో కన్నా ఎక్కువ మీ క్యారెక్టర్ ఎలివేట్ అయింది. దానిలో హీరోయిన్లా అనిపించారు మాకైతే సీరియస్లీ. బట్ త్రూ అవుట్ దీనిలో కూడా హీరోని డామినేట్ చేస్తారా నరేష్ గారు? నో, హీరో ఈజ్ ఆల్వేస్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. అంటే కొన్ని సినిమాల్లో అదే చెప్తున్నాను కదా, కొన్ని సెంట్రల్ క్యారెక్టర్స్ని స్క్రిప్ట్లో తయారైపోతుంది. ఆ రకంగా ఇది ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చింది క్యారెక్టర్స్. ఖచ్చితంగా నా లైఫ్లో సెలబ్రేట్ చేయదగ్గ క్యారెక్టర్ ఇది. సార్ లాస్ట్ అంటే మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మీకు చాలా మంచి మంచి క్యారెక్టర్ పడినాయి. ఎస్పెషల్లీ భలే భలే బంగవాడు అనేది నా ఫేవరెట్ యాక్చువల్లీ. అప్పటి నుంచి ఇంకెక్కడ మీరు వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ ఇన్ని డేస్లో మీరు ఎప్పుడు ఇంత దీనిగా అంటే మా అబ్బాయి ఇట్లా మెసేజ్ పెట్టాడు అండ్ ఒక చిన్న గ్యాప్ అనేది ఉంటుందని ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు ఈ సినిమా అంత స్పెషల్? అంటే ఇది బేసిక్గా ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అమ్మ. చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేసిన రిలేషన్షిప్ ఫాదర్ అండ్ సన్ది. దాన్ని బేస్ చేసిన సినిమా కాబట్టి ఆటోమేటిక్గా అది నాకు కనెక్ట్ వచ్చింది. ఆ క్లైమాక్స్లో కూడా ఒక చిన్న కనెక్ట్ అంటే నేను ఐ డూ మెథడ్ యాక్టింగ్. సో అప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ తలుచుకుంటా కాబట్టి ఆ ఇన్సిడెంట్ తలుచుకున్నా. ఆ చిన్న డిఫరెన్సెస్ ఏం లేవు, బట్ ఆ చిన్న మనసు పర ఫాదర్. సో దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫాదర్ అండ్ సన్, ప్రతి ఫాదర్ సన్ చూడాల్సిన సినిమా. సుహాస్ గారి గురించి ఏం చెప్తారు? సుహాస్ ఇస్ అ న్యూ జనరేషన్ యాక్టర్ అమ్మా. కలర్ ఫోటో నుంచి చూస్తున్నాను నేను. ఎవ్రీ ఫిల్మ్ డిఫరెంట్గా చేస్తున్నాడు. ఎన్ని సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే ఇది సుహాస్ చెప్పినట్టు వర్షన్ 2.0 ఇది సుహాస్. ఖచ్చితంగా దీని తర్వాత సుహాస్ నెక్స్ట్ ఫేజ్ అందుకుంటున్నాడు. శివాని నగరం అంటే శివాని నేను లిటిల్ ఆర్ట్స్ చూశానమ్మా. మనకు మళ్ళీ ఒక తెలుగు అమ్మాయి, మన అమ్మాయి, ఒక బ్యూటిఫుల్ అమ్మాయితో పాటు బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మనం తెచ్చుకున్నాం. వరుస సక్సెస్లో అమ్మాయి కూడా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది. మన తెలుగు సినిమాకి ఫ్యూచర్లో శివాని విల్ బీ అసెట్. శ్రవంతి మీకు పేరుగా ఉంటారా దీంట్లో? లేదు, అది నేను ఇప్పుడు చెప్పను, మీరు సినిమా చూసి తెలుసుకోండి. బట్ శ్రవంతిది కూడా చాలా తక్కువ క్యారెక్టర్ కాదమ్మా, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్, బాగా చేసింది, బోల్డ్ క్యారెక్టర్. ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అయ్యేది. థ్యాంక్ యూ.